మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం బలవత్మరణగాను మనం ధ్యానించుకుందాం. అందరం కూడా కలిసి చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభు సహాయం కొరకు నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు దాసుని బలపరిచి తండ్రి మరి ఏ విధంగా ప్రభువా మరి పాడైపోయినటువంటి నన్ను నా జీవితాన్ని మీరు బాగు చేసి జీవం గల దేవుని సంఘంలో చేర్చి ప్రభువా మరి నేడు తండ్రి నీ మాటలు బోధించగలుగుతున్నానంటే, నీ బిడ్డలతో కూడి నిన్ను ఆరాధిస్తూ సంతోషించగలుగుతున్నానంటే ప్రభా మరి నీ తోటనే ప్రభా మరి నాకు ప్రభా మరి మీరు అప్పటి నుంచి మరి దాని ప్రభా మరి సంరక్షించే, నడిపించే, పోషించే బాధ్యతను కూడా ఇచ్చిన మీ కృపంతుకై ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా. మరి ఈ విధంగా నా పట్ల చేసిన మేలన్నిటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి చదువుకున్న లేఖన భాగాన్ని ప్రభా మీ చేతులు పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాట్లాడించండి ప్రభా. మరి వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతురమ్మని, మా హృదయాలను ప్రభా మీరు నూతన పరుస్తురమ్మని, ఈ వాక్య వెలుగులో తండ్రి మా వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొని యోగ్యంగా బల్లో పాల్పొందడానికి సహాయపడుతున్నాము. ఎన్నో హద్దుబాట్లు, పరిమితులు కలిగిన వారిని ప్రభు దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నామని తండ్రి. మీరు మాట్లాడకపోతే ప్రభా మరి మీరు మమ్మల్ని దర్శించకపోతే, ఈ వాక్య వెలుగు మాకు అనుగ్రహించకపోతే మా అందరి సమయం వృధా అయిపోతుంది. కాబట్టి తండ్రి మీ సన్నిధిలో మేము తాజాగా నూతనంగా దర్శించబడటానికి అంత మాత్రమే కాక యోగ్యంగా బల్లో పాలు పొందడానికి మాకు సహాయపడండి. ఎన్నో అక్కర్లో ఉండి నీ వద్దకు వస్తారు ప్రభా. అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మా అందరితో వ్యక్తిగతంగానూ ప్రభా మరి అదేవిధంగా సూటిగా మాతో మాట్లాడుతున్నామని, ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మేము సంతోషించలాగిన, నేర్చుకునేలాగిన, ఆత్మీయంగా పురుకొల్పబడలాగిన సహాయపడుతున్నామని సమస్తాన్ని మీ దయకి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమునే వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని ఏమైనా రీసౌండ్ వస్తుందా? రావట్లేదు. రండి ఒక మాట చదువుకుందాం. ఏం రాయబడతా వచ్చింది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. అంటే మన దేవుడు ఎవరంటే ఎవరు చెప్పండి? పరిపూర్ణుడు కదా. యేసు ప్రభులో ఏ లోపం కూడా మనం చూడలేము. ఎంత పరిపూర్ణుడు అంటే ఆయన మానవుడిగా పరిపూర్ణుడిగా జీవించాడు. దేవుడు అనబట్టడానికి కూడా ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు, అందులో సందేహం ఏమీ లేదు కదా. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, మీరు కూడా పరిపూర్ణతలో ఉండగలరు. ఏమన్నాడు అక్కడ? ఉండెదరు అన్నాడు. అంటే ఉండేదరు అంటే దేనించే పాసిబిలిటీ. అవునా? మనం కూడా దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే మనం కూడా సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా ఉండాలని ఇష్టపడతాం. బైబిల్లో చాలా విషయాలు రాయబడుకోవచ్చు. విశ్వాసముందు పరిపూర్ణులైనడని ఒక చోట రాయబడి కదా, పరిశుద్ధత యందు పరిపూర్ణులైనడని ఇంకో చోట రాయబడి, ప్రేమ యందు పూర్ణులైనడని ఇంకో చోట రాయబడి కదా. ఇట్లా ఆయన కార్యములు, ఆయన చిత్తాన్ని తెలుసుకునే విషయంలో కూడా సంపూర్ణంగా మీరు ఉండమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నేను వాటి జోలికి పోవట్లేదు. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం వాటి గురించి బేసిక్ థింగ్స్ ఇక్కడ మనం కొంచెం ధ్యానించుకుంటాం. మరి పరిపూర్ణంగా ఉండాలంటే యేసు ప్రభువులే ఆయన పరిపూర్ణుడు కదా. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంటాడు. కొలసీలకు రాసిన పౌలు భక్తుడు ఏమంటాడు? దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంటాడు. ఫర్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద డైటీ లివ్స్ ఇన్ బాడీలీ ఫామ్ అంటాడు. కొలసీ 2:9-10 వచ్చినారు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా
క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును. వాళ్ళు బెస్ట్ పీపుల్, వాళ్ళు కొలసి సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుళ్ళు వాళ్ళు సంపూర్ణంగా ఉన్నారని రాస్తా వచ్చాడు. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో సంపూర్ణులుగా ఉంటారనే ఉంది తప్ప ఉన్నారని కాదు. తెలుగులో కొన్ని ఉన్నాయి. ఆయన వల్లే మనం సంపూర్ణంగా ఉంటే మన దేవుని కూడా ఏం చేయం, లెక్క చేయం. కాబట్టి ఆయన వచ్చేంత వరకు మనం సంపూర్ణతలో ఎదగాలి తప్ప, పరిపూర్ణత పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఇప్పటికే మనం పరిపూర్ణంగా మనం తలంచరాదు. పౌలు హెచ్చరిక చేస్తారు, ఇప్పటికే నేనేం చేశాను, సంపూర్ణ సిద్ధి పొందినానని నేను తలంచట్లేదు అంటాడు కదా. ఆయన అన్నాడంటే ఇక మనం ఏ పాటి వాళ్ళమండి కదా. ఆయన అన్నాడంటే ఏ పాటి వాళ్ళు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటంటే తన ప్రజలు ఎలా ఉండాలని, సంపూర్ణులుగా ఉండాలి. అదే రాస్తారు 2 కొరింథీ పత్రికలో మనం చూస్తే మాట రాయబడుతూ వచ్చింది. 13వ అధ్యాయం 11వ వచనం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారైండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయ్యకు దేవుడు మీకు తోడైండును. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే సంతోషించమని చెప్తా ఉన్నాడు. వెంటనే రెండవదిగా ఏమన్నాడంటే సంపూర్ణులై. అంటే ఇది అసాధ్యమైనది ఏం కాదు, సాధ్యమే కదా. సంపూర్ణంగా ఉందా మన భక్తి? మరి ఏముంటే మన భక్తి సంపూర్ణంగా ఉంటుంది? మీరు చెప్పండి, మీ దృష్టిలో మీ అభిప్రాయం చెప్పండి. బైబిల్లో ఒక చోట నిర్దిష్టంగా ఇది సంపూర్ణ భక్తి అని ఒక చోట రాయబడతా ఉంది. కానీ మనం యేసు ప్రభువులే సంపూర్ణులుగా పరిపూర్ణులుగా ఉండటానికి మనకు దోహదపడే అంశాలు ఏంటి? మనం ఏ విధంగా మనం పరిపూర్ణంగా ఉండవచ్చు ఏమన్నా చెప్పండి. ఆయన పూలు నడుచుకోవటం ద్వారా, ప్రేమ కలిగి ఉండటం ద్వారా, సహవాసం ద్వారా, ఇంకా there are so many things we can tell to achieve fullness of God like our Christ. ఇంకా వాక్యం ద్వారా, వెరీ గుడ్, విశ్వాసం ద్వారా, ఇంకా ఉన్నాయి కదా. కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నవి, కొన్ని ఏమో స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి. అంటే ప్రాథమిక విషయాలు కొన్ని ఉన్నవి, కొన్నేమో ఆత్మీయంగా ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సిన సంగతులు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన కృప ద్వారా కూడా మనం ఇంకా మనం సంపూర్ణులుగా ఎలా ఉండగలం? ఇది నా ప్రశ్న. ఏం చేస్తే ఉండగలుగుతాం? అదే ఒకసారి మాకు ఏమైందంటే యానివర్సరీ మీటింగ్ ఎక్కడ బూర్గంపాలు ఉన్నప్పుడు, ఆ యానివర్సరీ మీటింగ్కి చాలామంది ఏం చేస్తారు, పెద్ద సేవకులు వస్తారు, సంఘం అంతా వస్తుంది. కాబట్టి అక్కడ భోజన ఏర్పాట్లన్నీ కూడా బాధ్యత నాకును భీమయ్యగా చెప్తూ వచ్చారు. మీరు ఎలా జనాన్ని ఎట్లా హెచ్చరిస్తూ వచ్చారంటే, మీరేం చేస్తారో తెలియదు, ప్రతిదీ కూడా ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి అన్నాడు అనమాట. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రతిదీ కూడా ఇంపర్ఫెక్ట్గా చేస్తూ వచ్చాం. షాపులు వేయటం కానీ, నీళ్ళు కానీ, ఏర్పాట్లు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పటికే ఆయన కోపడుతూ ఉన్నాడు. ఆఖరికి మైకులు పెట్టే విషయంలో కానీ మాకేం అనుభవం లేదు, మేము అంత చెత్తగా చేస్తూ వచ్చాం. చాలా కోపడుతూ వచ్చాడు. సరే, అట్లీస్ట్ ఇక మీటింగ్ అయిపోయింది, మంచి వాక్యం చెప్తూ వచ్చారు. ఆయన పంజాబ్ నుండి వచ్చాడు సేవకుడు. ఆయన మంచి వాక్యం చెప్తూ వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే యెహోషువతో పాటు ఇంకొక ఆయన ఎవరు ఉంటారు, కాలేబ్ గారు. మీరు యూట్యూబ్లో చూస్తే కాలేబ్ గారి మెసేజ్లు కూడా ఉంటాయి, బాగా చెప్తారు అన్నమాట. తెలుగులో కూడా బాగా చెప్తారు. ఆయన వాక్యం అద్భుతంగా చెప్తూ వచ్చారు. అయిపోయింది మొత్తం కూడా. అనుకున్నప్పుడు కనీసం ఈ భోజనాల విషయాన్ని తీసుకుంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నది పెట్టు అని చెప్పేసి మొత్తం ఏంటంటే అక్కడ హెబ్రోన్లో మొత్తం సర్వ్ చేసిన తర్వాతనే స్తుతించు నా ప్రాణమా పాడిన తర్వాత భోజనానికి ఉపక్రమించాం. అంతా అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి మళ్ళీ ఏం చేస్తూ వచ్చాం, ఒక మొత్తానికైతే మేకపోతునికి వస్తూ వచ్చాం. 100 మందికి సరిపడా మొత్తానికైతే ఒక పెద్ద మేకపోతుని తీసుకొని కొత్త చికెన్ కూడా సపోర్ట్గా తీసుకొని చేస్తూ వచ్చాం.
అయితే మొత్తం సర్వ్ చేస్తాం, మొత్తం 100 మంది పైన వచ్చారు. మొత్తం సరే మాకు లేకుండా పర్వాలేదు అనుకొని, చికెన్ ఉంది కదా అనుకొని మొత్తం సర్వ్ చేస్తూ వచ్చాం. ఆఖరికి ఆ దైవ సేవకులు ఎవరైతే వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత తింటా వచ్చారో, అసలు ఎవరు ఉండారు అన్నారు. ఎవరు ఉండారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిస్టర్స్ మేమంతా ఏమైందన్నాం. అసలు ఇందులో ఉప్పే లేదు కదా అన్నారు. ఇందులో ఏం లేదు. ఇక మేము తలెత్తుకోలేకపోయాం. ఇప్పటికే మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది మా పరిస్థితి. ఎవడా మీకు అసలు మీరు ఎట్లా పని చేశారా రవిరాజన్న, కనీసం అందులో ఉప్పు ఉందో లేదో చూడొద్దని చెప్పేసి ఆయన అరుస్తూ వచ్చాడు. అన్న తప్పైపోయిందని. తప్పకుండా అసలు ఉప్పేయలేదు, అంతే ఉప్పేయలేదు కదా. మొత్తం ఇంపర్ఫెక్ట్గా చేసి ఆ యానివర్సరీ మీటింగ్ మా జీవితంలో ఎట్లుందంటే మరచిపోలేని యానివర్సరీ మీటింగ్గా మా జీవితాల్లో ఉంది. కానీ దేవుడు ఇంపర్ఫెక్షన్ అసలు ఎంత మాత్రం ఇష్టపడ్డాడు. అపరిపూర్ణత, అసంపూర్ణతకి ప్రభువుకు చోటు ప్రభు జీవితంలో లేదు. ప్రభు ఇష్టపడే పదాలు కూడా కావాలి. సరే, మనం ఏ విధంగా ఉండొచ్చు అంటే బైబిల్లో ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఒక చోట ఇవి లేవు. కానీ కొన్ని నా పర్స్పెక్టివ్ అంటే నా దృష్టికోణంలో కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొస్తాను. ఒకటి నేను అనుకుంటున్నాను, మనం దేవుని వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా విగ్రస్గా ఉండాలి. రెండోది, జ్ఞాపక కూడికల్లో కూడా మనం ఉండగలిగితే కొంత పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. మూడోదిగా నేను అనుకుంటున్నాను, ఆయనతో మంచి సహవాసం చేయగలిగితే వీ షుడ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ హిమ్ కదా. అట్లా కలిగి ఉన్న కారణాన్ని బట్టి మనం పరిపూర్ణలుగా ఎదగవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాలుగోది ఏంటంటే వీ షుడ్ రిజాయిస్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. రక్షణలో ఏం చేయాలంటే సంతోషించాలి, రక్షణలో మనం కొనసాగాలి కదా. రక్షణ పొందుతాం కానీ రక్షణ ఆనందాన్ని కోల్పోతారు కదా. అది లేని కారణం చేతనే మనం వీ కాంట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు మనం సంతోషించలేకపోతాం కదా. ఇది నాలుగోది. ఐదోది వీ షుడ్ బి విట్నెస్ టు లార్డ్ కదా. మనం ఎలా ఉండాలి? ప్రభువుకు సాక్షిగా ఉండటం ద్వారా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళొచ్చు. ఆరోదిగా వీ షుడ్ షేర్ గాస్పెల్ టు అదర్స్ కదా. మనం సువార్తని, దేవుని యొక్క ప్రేమ ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం పరిపూర్ణంగా ఉండొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ షుడ్ ప్రే ఫర్ ఆల్ కదా. మనం ఏం చేయాలంటే అందరి కొరకు ప్రార్థించడం ద్వారా కూడా ఎలా ఉండొచ్చు అంటే, ఇవి నా కోణంలోనే, మీ కోణంలో ఉండొచ్చేమో వేరేవి. నా కోణం వరకు నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయతను బట్టి, వాక్య ప్రత్యక్షతను బట్టి ఇవి నేను అనుకుంటున్నాను. మీ దృష్టికోణంలో ఉండొచ్చు, చాలా ఉన్నవి. నేను కొన్ని మాత్రమే. సరే, మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే 3 చేయాలి. ఒకటి ఏం చేయాలి? ఒకటి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లిజనింగ్ టు అనొచ్చు, దాన్ని వినాలి. ఒకటేంటి? చదవటం అంటే ధ్యానించటం. రెండోది వినటం. మూడోది పాటించటం, అనుసరించటం. ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఏమవుతాం? మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అది ఈ మధ్యకాలంలోనే ఒక దైవజనుడు మహిమలోనికి చేర్చబడతా వచ్చారు. నాకు కూడా నిజమైన క్రైస్తవుడికి, నిజమైన సేవకునికి ఇష్టమైనటువంటి దైవజనుడు ఎవరంటే జాన్ మెకార్థర్. ఎవరు? జాన్ మెకార్థర్. నిజంగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడని నిజంగా గుర్తెరగలిగితే వీ షుడ్ లవ్ సచ్ స్పీకర్స్. మనం ఎవరిని ప్రేమించగలుగుతామంటే, ఎవరిని ఎట్లాంటి ఒక దైవజనుని మనం ప్రేమించగలుగుతాం. ఆయన తన జీవితంలో చేసింది ఏంటంటే, నిన్న నేను ఆయన సాక్ష్యం గురించి బిబ్లికల్లీ స్పీకింగ్ అని ఉపేంద్ర గారిని ఒక ఆయన చెప్తూ ఉంటారు. బాగా చెప్తారు ఆయన. బిబ్లికల్లీ స్పీకింగ్ అని వాక్యానుసారంగా మాట్లాడితే. నా ఒకసారి ఆయనే పరిచయం చేశాడు. అన్న ఈయన వినండి అన్నాడు. ఎవరు? అహరోన్ బ్రదరే. నేను ఆయన పాపం ఆయన వాళ్ళ కూతురికి బాగాలేక అతను కూడా చాలా కాలంగా పెట్టట్లే. మేము కూడా అనుకున్నాం ఏ కారణం అనుకున్నాం. కానీ నిన్న మొన్న మొత్తానికైతే మెకార్థర్ గురించి మాట్లాడటానికి, ఆయన సాక్ష్యం పంచుకోవడానికి ఆయన మళ్ళా యూట్యూబ్లోకి వచ్చాడనమాట. పాడ్కాస్ట్ చేస్తూ వచ్చాడు. అందులో ఆయన గురించి సాక్ష్యం, ఆయన చాలాసార్లు ఆయన కలుసుకున్న వ్యక్తే. ఆయన చెప్తా వచ్చాడనమాట. మెకార్థర్ తన జీవితంలో 3 విషయాలు చేస్తూ వచ్చారని చెప్తా వచ్చారు. ఒకటి ఏంటంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం కదా. తాను ఏం చేస్తూ వచ్చారంటే, ఫస్ట్ నిజంగా మనం ప్రీచర్స్గా ఉంటే, నిజంగా దైవ సేవకులుగా ఉంటే, వాక్యం బోధించే వారిగా ఉంటే, ఆయన వాక్యం పట్ల ఎలా ఉండాలనేది ఆయన
చెప్తా వచ్చాడనమాట. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను కదా. ఇందులో ఎగ్జాక్ట్లీ ఆయన పాటించినటువంటి విషయాలంటివి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫస్ట్ నువ్వు మంచి స్పీకర్ కావాలంటే అర్థమైందా? నీకేం కావాలి, నువ్వేం కావాలి చెప్పండి. యూ షుడ్ రీసెర్చ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలను ఏం చేయాలి? పరిశోధించాలి, లోతుగా చదవాలి. ఒక వర్తమానానికి ఆయన 30 గంటలు టైం తీసుకునేదంట. జాన్ మెకార్థర్ గారు ఒక వర్తమానం కొరకు ఎన్ని గంటలు సిద్ధపడేది? ఎక్కడండి సిద్ధపాటు? మన దగ్గర సిద్ధపాటు ఉంటే ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. ఏమొస్తుంది? అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇవాళ భలే ఉంది, అంటే చికెను, మటను, ఫిష్ కూడా కలిపి పెట్టినట్టుగా ఉంది. అయితే అని మోషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది మీల్ అని చెప్పుకుంటారు. ఈ 3 తింటే ఖచ్చితంగా మోషన్స్ అవుతాయి ఎట్ ఏ టైం కదా. అట్లా అనుకోవాలి. అట్లా ఈయన ఏం చేసేదంటే, ఆయన ఉపేంద్ర గారు చెప్తా వచ్చారు, తనకంటే తన శిష్యులే ఎక్కువగా ఏమయ్యారంటే బెస్ట్ స్పీకర్స్ అయ్యారంట. మెకార్థర్ గారు గొప్పతనం ఏంటంటే, తాను మంచి బోధకుడే కాదు, తన శిష్యులను కూడా ఉత్తమ బోధకులుగా చేస్తూ వచ్చాడని నేను ఫెయిల్ అయిపోతా ఉన్నాను. మీరెక్కడ మంచి బోధ? నేను చెప్పినవి వింటలేదు, ఇంకెక్కడ నేను చెప్పినవి వినండి అయ్యా బాబు అంటే, మేము చెప్పినవి వింటే మీకు అన్నీ వస్తాయి అని చెప్తా ఉన్నాం. మీరు అయ్యే వింటలే, మేము పాడినట్టు పాడటంలే, మీరు చెప్పినట్టు వింటంలే, ఇంకెక్కడ వస్తాయి చెప్పండి? మరి మీకు ఎవరు ఇంకా చెప్పేది, మీ ఎవరు నేర్పేది? ఇది నా భారం కదా. తిమోతికి చెప్తూ ఏమంటాడంటే, తిమోతి ఎలా ఉన్నాడంటే, ఆయన చెప్తాను తన శిష్యుల్ని ఏ విధంగా తయారు చేస్తూ వచ్చాడంటే, 2వ వచనం, ఆయన గురించి 3 వచనాలు చెప్తానన్నారు ఉపేంద్ర గారు. అందులో 2వ వచనం ఏంటంటే, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఇప్పుడేం చేయాలంట? సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఇది చేయాలి. తన శిష్యులకు నేర్పిన సంగతి ఏంటంటే, 2వదిగా ఇది చెప్తా వచ్చాడు. ఒకటి ఆయన పరిశోధించాడు, 2వది తాను నేర్చుకున్నాడు, 3వది తన ప్రజలను ఆ విధంగా ఆ కట్టడలు అనుసరించేలా నేర్పుతా వచ్చాడు మెకార్థర్ గారు. 2వది ఏంటంటే, తన శిష్యులు ఎలా ఉండాలని కోరుతా వచ్చాడంటే, ఎలా ఉండాలంట? యోగ్యంగా ఉండాలి కదా. 2వది ఏంటి? సిగ్గుపడనక్కర్లేదు. ఏ పని అయినా సరే, ఏదైనా సరే ఏమాత్రం షైగా ఫీల్ అవటం కానీ, వెనకడుగు వేయటం కానీ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. 3వది ఏంటంటే, ఏం చేయాలి? సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా. మనకు ఎంత సమయం ఇవ్వబడ్డది, మనం ఏం చెప్పదలుచుకున్నాం, మనం ఇక్కడ చేయబోతుంది ఏంటి, దీని మీద మనకేముండాలంటే ఏముండాలి చెప్పండి? ఒక పట్టు అనేది మనకు రావాలి. అలా వచ్చినప్పుడు 3వది ఏమన్నాడంటే, ప్రసంగి 7:8 మీరు చూడకుండా చెప్పేయచ్చు. ఎవరు చెప్తారు? ప్రసంగి 7:8 కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆయన మంచి పని ప్రారంభించాడు. పని ఎట్లుందో, కార్యారంభం ఎట్లుందో, కార్యాంతం కూడా నేడు అది మన సేవకులు పాటించలేకపోతా ఉన్నారని చెప్తా వచ్చాడు. నాకు ఆదరణ కలిగించే మాట మీరు కూడా నేను షేర్ చేస్తాను, వినండి కదా. మంచి దైవజనుడు, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ వాళ్ళది. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ 86 years, ఆల్మోస్ట్ 60 years అనమాట. హీ సర్వ్ ద లార్డ్. దేవుని ఆయన 60 సంవత్సరాలు ఆయన ఉన్నతంగా సేవించి దేవుని వద్దకు ఆయన చేరుకుంటా వచ్చాడు. సరే, నా తలంపు ఏంటంటే, అట్లాంటి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? నిజంగా ధ్యానిస్తున్నావా? కీర్తన 1:1 అంటాడు కదా. ఏమంటాడు చెప్పండి? దివారాత్రము ధ్యానించినట్లయితే నువ్వు ఎలా ఉంటావు? పచ్చగా ఉంటావు కదా. పచ్చగా ఉంటుంది నీ కుటుంబం. దేవుడు నీకు సహాయపడతాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అట్టి జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించుకోవాలి. 119వ కీర్తన 103వ వచనంలో చూస్తే అక్కడ రాయబడతా వచ్చింది ఇంకొక మాట.
నీ వాక్యములు ఎట్లున్నాయంట? జిహ్వకు మధురములు ఉన్నాయా? మన జిహ్వకు చికెన్ మటన్ తప్ప, స్వీట్లు తప్ప, కలాకందు తప్ప, కొంతమంది మందు తప్ప, కొంతమందికి బూతులు తప్ప ఏవి మధురంగా ఉండటం లేదు. మన జిహ్వకి ఏముండాలి? దేవుని వాక్యం ఎలా ఉండాలంటే, ఇంకా 63వ కీర్తనలో రాస్తాడు 4-5 వచనాల్లో, క్రొవ్వు మెదడు. రాత్రి కాలం ముందు, రాత్రి ఎవరైనా నాన్ వెజ్ తింటారా? కానీ ఆ పోలిక చూడండి. రాత్రి కాలం ముందు చదవండి ఆ మాట. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఎంతకాలమైంది నువ్వు ఉదయకాలమే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని, ఎంతకాలమైంది ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని నువ్వు దేవునితో మాట్లాడి, ఇంకో మాట చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటం అంటే ఏంటి? దేవునితో దేవుడు నీతో మాట్లాడటం. దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలమైంది? ఇది నా ప్రశ్న. అద్భుతంగా పాట రాస్తా వచ్చాడు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకి. పనులు పక్కన పెట్టు, న్యూస్ పేపర్ పక్కన పెట్టు, నీ సెల్ ఫోన్ పక్కన పెట్టు, నీ షార్ట్స్ పక్కన పెట్టు, నీ రీల్స్ పక్కన పెట్టు, పనికి మాలిన చెత్త చెదారం అంతా పక్కన పెట్టు. పిల్లల చేత ఉదయమే దేవుని వాక్యాన్ని ధ్యానించేలా చేయి. ఎందుకు నీ పిల్లలు బాగుపడరు? ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగవు చెప్పు. ఇవన్నీ చెత్త చెదారం అంతా ఇంట్లో పెట్టి ఇంకేం పెడతాను? తేలిగ్గా దొరికే ఒక టీవీ, అప్పనంగా దొరికే ఒక టీవీ ఒకటి ఉంటుంది కదా, అందులో ఏం పెడతారు? ఇక ఉత్తుత్తి భక్తే, కొద్దిసేపు వాక్యం పెడతారన్నది. అది సరిపోద్దా? వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడాలి. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క కోరిక. అప్పుడు ఆ వాక్యం నిన్ను ఏం చేస్తే, 119వ కీర్తన 50 వచనం, నీ వాక్యమే నన్ను ఆదరించును, అది నా బాధల్లో అది నెమ్మది ఇచ్చుచున్నదంటాడు. ఇంకేమంటాడు? ఇంకో చోట 107వ కీర్తన 20 వచనంలో రాయబడతా వచ్చింది, నీ వాక్కు నన్ను ఏం చేసింది? బాగు చేసింది అంటాడు. ఆయన వాక్యం ఏం చేస్తుంది? నిన్ను అనేక రీతులుగా బాగు చేస్తే, నిన్ను కోపం నుంచి, ద్వేషం నుంచి, పగ నుంచి విడిపిస్తుంది. ఆ వాక్యం నిన్ను చెడుతనం నుంచి విడిపిస్తుంది. ఆ వాక్యం నిన్ను కాని వాటి నుంచి విడిపిస్తుంది. ఆ వాక్యం నిన్ను రహస్య పాపం నుంచి నిన్ను విడిపిస్తుంది. వాక్యం పట్ల ఆసక్తి ఉందా? వాక్యం వినటానికే చోటే లేదా నీ జీవితంలో? చార్లెస్ టీ స్టడ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఒకరోజు ఆయన ఆఫ్రికా ప్రాంతంలో, ఇండియాలో చేస్తూ వచ్చాడు, చైనాలో చేస్తూ వచ్చాడు, తన చివరి దినాల్లో ఆఫ్రికాలో మిషనరీగా వెళ్తూ వచ్చాడు. ఆయన ఒకనాడు వాక్యం బోధించడానికి పూనుకున్నప్పుడు దాదాపుగా చాలామంది దేవుని వాక్యం వినటానికి ఆఫ్రికా ప్రజలు చాలా గుంపులుగా వచ్చారంట. వచ్చిన కొద్దిసేపటికే సాతానుడు ఏం చేస్తూ వచ్చారంటే, భారీ వర్షం, వాడు ఏం చేస్తాడంటే దేవుని క్రియలు జరగకుండా అడ్డుపడతా ఉంటాడు. అందుకని వాడు ఏమంటాడు? గర్జించు సింహం అని పేరు పెట్టబడతా వచ్చింది వాడికి. ఉత్తదే గర్జిస్తాడు కానీ వాడేమీ చేయలేడు కదా. వాళ్ళు అనుకున్నాడంటే వీళ్ళందరినీ చెదరగొట్టాలి, దేవుని వాక్యం వినకుండా వీళ్ళు రక్షణ పొందకుండా చూడాలని అనుకున్నాడంట. కానీ దాదాపుగా వర్షం కురుస్తూనే ఉందంట. 2-3 గంటల పాటు కూడా వెళ్ళిపోదామన్నా కూడా ఎవరు వదిలిపెట్టట్లే? ఆ ప్రజలు వదిలిపెట్టట్లే. అయ్యా వెళ్ళండి, అయ్యా నేను అలిసిపోయాను, నా వల్ల కావటం లేదంటే, అయ్యా ఇంకా మీరు చెప్పండి వాక్యం వింటున్నారంట. అది కూడా ఎలా? నిలబడి. అది కూడా ఎలా వింటున్నారు? వాళ్ళు అడవిలో నిలబడి వాక్యం వింటూ ఉన్నారంట. వర్షంలో తడుస్తూ వింటూ ఉన్నారు. ఎక్కడుందండి మనకు ఆ విశ్వాసం? ఎక్కడుంది ఆ విశ్వాసం? వాక్యం వినటానికి ఏదో ఒక సమయాన్ని నువ్వు కల్పించుకో. నీ జీవితంలో నిర్దిష్టమైన ఒక సమయాన్ని కేటాయించు. దేవునితో మాట్లాడు, దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడు. దేవుడు నీకు సహాయపడతాడు కదా. వింటమే కాదు, మూడోది ఏం చేయాలి? ఒకటేమో ధ్యానించాలి, రెండోది వినటానికి, మూడోది ఏం చేయాలి? యాకోబు 1:22-23 వచనాలు.
ఆ, కదా. చాలామంది ఏం చేయరంటే యాక్సెప్ట్ చేయరు, వాక్యాన్ని చేయరు. ఎందుకో హృదయంలో ఉన్నటువంటి అహంకారం, గర్వం, నాకు తెలుసులే, వాతవేవన మనస్సాక్షి కలిగి ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. 21, 22 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై. అది ఇలా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వన్ డే దే విల్ అచీవ్ పర్ఫెక్షన్ ఇన్ దేర్ లైఫ్. ఒకరోజు ఈ పరిపూర్ణత అనేది ప్రభు వచ్చేసరికి సంపాదించుకోగలుగుతారు, సాధించగలుగుతారు. రెండవదిగా గమనించినట్లయితే ఏమంటాడు, చర్చ్ యాక్టివిటీస్, వీక్లీ చర్చ్ యాక్టివిటీస్. రెండోది ఏంటి? నియామక కూడికలు. అదే ఇవి ఎందుకు పెట్టబడ్డాయి? దీని ఉద్దేశం ఏంటి చెప్పండి? నియామక కూడికల యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? వై షుడ్ వై హ్యావ్ అపాయింటెడ్ ఫెస్టివల్స్ అంటారు. పాత నిబంధనలు ఏమంటాడంటే అపాయింటెడ్ ఫెస్టివల్స్. వీటిని ఏమంటారు? ఫెస్టివల్స్ అని సంబోధిస్తూ వచ్చాడు పాత నిబంధనలు. మీరు ఎక్కడ చూసినా సరే అంటే పండుగలు. నియామక కూడికలను దేంతో పోలుస్తూ వచ్చారు? పండుగలతో పోలుస్తూ వచ్చారు కదా. ఈ పండుగలు మనకు ఏమైపోయినాయి? దండగా అయిపోయినాయి నేడు. ఈ పండుగలన్నీ కూడా ఏమైపోయినాయి? దండగా అయిపోయినాయి. లేవు. నీవు ఆత్మీయంగా ఎదగటానికి, నువ్వు ప్రభు యొక్క సారూప్యతలోనికి రావటానికి, నీ లోటుపాట్లు నువ్వు తెలుసుకొని నువ్వు చక్కగా దేవుల్లో ఎదగటానికి, ఇంకా నువ్వు ఆత్మీయంగా ఏ కొరత నీలో ఉందో, ఎక్కడ నువ్వు ఆయస్కరంగా ఉంటున్నావో, ఎక్కడ నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా దుష్టుడు ఏం చేస్తా వచ్చాడు? ఆ ప్రాంతాన్ని చీకటిగా నీ జీవితంలో ఉంచాడు. ఆ ప్రాంతంలో నీకు వెలిగింపిస్తాడు దేవుడు కదా. ఇంకోటి ఏంటి? మంచిగా ఆయనతో ఉండటం వల్ల ఏమవుద్ది? పాపానికి చోటు ఉంటుందా? ఇంకెక్కడ ఉంటుందండి? 5 రోజులు దేవుని మందిరంలో గడిపితే ఇంకా నువ్వు ఇంకా చేయటానికి ఆస్కారమే లేదు కదా. ఖాళీగా ఉంటే ఏమవుతుంది చెప్పు? ఎంటీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్న బుర్ర ఏం చేస్తే గోతులు తవ్వుద్ది అనమాట. మొత్తం దెయ్యపు ఆలోచనలు కలిగి ఏం చేస్తే అంతే కదా. ఎంటీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అంటాడు. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? సాతాను యొక్క ఆలోచనలు వస్తాయన్నమాట. అలా ఉండొద్దండి. నియామక కూడికలన్నింటిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. వాటి ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాం. పెద్ద పెద్ద భక్తులు ఆ నియామక కూడికల ద్వారా ఎంతో మేలు పొందుతూ వచ్చారు. అర్థమైందా? ఒక ఆంటీ ఉంటారు, రెహబోతు. వార కార్యక్రమాలన్నీ దేవుడి దయ వల్ల ఆ దినాల్లో 2016 నుంచి 20 వరకు దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. ముస్తాఫానగర్లో రెహబోత్ అనేటువంటి యెరూషలేంకు ఉన్నటువంటి ఒక బ్రాంచ్, ఒక పెద్ద బ్రాంచ్లో అదొక బ్రాంచ్ అనమాట. అక్కడ నన్ను అన్ని నియామక కూడికల్లో ప్రభు వాడుకుంటూ వచ్చాడు. కొంతమంది సిస్టర్స్ నేను గమనిస్తూ వచ్చాను. అందులో ఒక ఆంటీ పేరు అన్నపూర్ణమ్మ ఆంటీ. దాదాపుగా 75 to 80 years ఉంటాయి ఆమెకి. ఎంత ఉంటాయి? 75 నుంచి 80 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఏనాడు కూడా ఒక్క నియామక కూడికల్లో లేకుండా తాను లేదు. అవి ఎట్లా వచ్చేస్తుంటే మాకంటే ముందుగానే వచ్చి కూర్చుంటుంది. పోటీ పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఆంటీ ఈసారి మీరు వస్తారో నేను వస్తానో అనుకునేవాళ్ళం. మాకంటే ముందుగానే వచ్చి కూర్చునేది. సమయానికి వచ్చేది. సమయానికి వచ్చి వాక్యం అంది. మళ్ళీ ఇంకేంటి, ఆ వయసులో తాను చాపలేస్తూ ఉండేది, అన్ని కడుగుతూ ఉండేది కదా. ఏమైనా ఉంటే అయ్యా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఏమైనా తినిపోయా, లేకపోతే ఏమైనా టీ అన్నా చేసిస్తాను. నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఆంటీ ఏంటంటే అయ్యా ఇది వదిలిపెడితే నేను బ్రతకలేనయ్యా అనేది. దేవుని సన్నిధికి నేను రాకపోతే ఈ నియామక కూడికల ద్వారా నా కొడుకు ఒకడు రక్షింపబడ్డాడు, ఇంకొకడు కూడా ఏం కావాలి? రక్షింపబడాలి, మన కొరకు ప్రార్థన చేయాలని చెప్తా వచ్చేది కదా. నేను అనుకుని ఎంత ఆత్మీయ పురుకొల్పు అంటే నేడు కొద్దిమందిని నేను చూడగలుగుతా ఉన్నాను. సమయం వెసులు దేవుడు ఇస్తాడు. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. మనసుంటే ఏముంటుందంట? మనసుంటే ఏముంటుంది? మార్గాన్ని దేవుడు, మనకు ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తారంటే హీ విల్ ఓపెన్ ద డోర్స్. మనకు ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తారంటే కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటి? మళ్ళీ ఎందుకు సమయానికి నువ్వు రాలేకపోతున్నావు? ఎందుకు దేవునికి ఇచ్చే సమయం విషయంలో జాప్యం చేస్తూ ఉన్నావు చెప్పండి. ఆ విధంగా ఉన్నా ఏం మనం ఉపయోగం లేదండి. ఏం ఉపయోగం లేదు. వచ్చేదేదో సరిగ్గా చేద్దాం, చేసేదేదో సరిగ్గా చేద్దాం. ఆ భక్తి సరే. వచ్చేటోళ్ళైనా మనం ఏం చేయాలంటే సమయానికి వచ్చేటట్టుగా మనం మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి. దేవుడు కృపణిస్తాడు, దేవుడు సహాయపడతాడు. అర్థమైందా? నా ఆత్మీయ జీవితంలో జరిగింది నేను సమయానికి ఎంత విలువిస్తానంటే, సమయపాలన అంటే మీరు ఎక్కడే కాదు, చిన్నతనం బల్లో కానీ, ఊళ్ళో కానీ, ప్రయాణాల్లో కానీ,
ఒక కాలేజీ రోజుల్లో కాస్త ఏంటంటే ఆ యూత్లో కాస్త ఏంటంటే అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళం తప్ప, ఇక ఆ తర్వాత మందిరం విషయంలో అయితే ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఫింగర్ టిప్స్ మీద యూ కెన్ కౌంట్ మై ఫెయిల్యూర్స్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. నా పతనాల్ని దేవుని సన్నిధి విషయమై, నియామకుడికల విషయమై నేను తప్పిపోయిన సంగతులు మీరు కేవలం ఫింగర్ టిప్స్ మీద చూడొచ్చు. ఒకరోజు నా అనుభవం చెప్తున్నాను, ఎంత దేవుని సన్నిధికి సమయానికి ప్రాధాన్యత ఇచ్చానో మిమ్మల్ని ఆత్మీయంగా పురుకొల్పడానికి ఒక మాట చెప్తాను. ఓసారి కొమరబండ పరిచర్య నాకు రాయడం జరిగింది 2019 ఆ ప్రాంతంలో. 2019లో నేను కొమరబండ పరిచర్యకు పోతుండగా దాదాపుగా ఎక్కడ పోయానంటే నేలకొండపల్లి ఆ ప్రాంతానికి పోయాను. వాళ్ళు టైం టు టైం ప్రారంభిస్తారు, 10 అంటే 10కే ప్రారంభిస్తారు, అందులో సమస్య లేదు. దైవ సేవకుడు యోహాన్ బ్రదర్ అని ఉంటాడు, ఆయన ఇంతే ఉంటాడు. ఎంత ఉంటాడు? నేనే షార్ట్ మ్యాన్ అంటే నాకంటే ఇంకా షార్ట్ మ్యాన్ ఆయన ఇంతే ఉంటాడు. కానీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేది మనిషి. సమయానికి రాకపోతే అక్కడే ఆగిపోండి అని చెప్పి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వండుకొని తినండి పోండి అంటాడు వండుకొని పోండి పోండి పోండి, ఇంతే ఆయన చెప్పేది. అయితే ఆ రోజు నాకు కూడా భయం కలుగుతూ ఉంది. ఆ వర్షం తగ్గేటట్లేదు. నేలకొండపల్లిలో ఆగాను ఒక చోట. ఆగి ఏం చేయాలో అర్థం కావట్లే. కరెక్ట్గా ఇప్పుడు నేను బయలుదేరిందే పావుగంట ముందు వెళ్తాను, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత టిఫిన్ చేయాలి కదా అని. మొత్తానికైతే ఆ టైం కూడా పోయింది, అరగంట గడిచిపోయింది. నాకేం భయం, ఈ వర్షం తగ్గేటట్లేదు. ఇంకేం చేస్తా వచ్చానంటే అక్కడ ఒక పాన్ షాప్ వాళ్ళని కవర్లు అడుకొని ఫోను అందులో మడిచేశాను, బైబిల్ కూడా ఒకటి తీసుకొని మొత్తం మడిచేశాను, మొత్తం కవర్లో పెట్టేసుకొని ఏమైతుందని చెప్పేసి ఇక తడుచుకుంటూనే ఎక్కడికి వెళ్ళిపోయాను. కరెక్ట్గా 5 minutes తక్కువ 10 గంటలకు చేరుకున్నాను. చేరుకోగానే మొత్తానికైతే ఆయన రిసీవ్ చేసుకొని ముందు కొంచెం కాఫీ అన్న టిఫిన్ అన్నాడు. టకటక 2 ఇడ్లీలు తినేసాను, కాఫీ తాగాను. మరి ఎట్లా ఈ బట్టలు అన్నాడు. నా బట్టలు వేసుకుంటాడు. ఈ బట్టలు నా పొట్ట దాకా వస్తాయి. ఆయన నాకంటే చిన్నగా ఉన్న వ్యక్తి, ఆయన బట్టలు నాకెక్కడ పడతాయి? మీ బట్టలు నా బట్టలు ఏం బట్టలే కానీ ఒక టవల్ ఇవ్వండి అని చెప్పేసి మొత్తం తుడుచుకున్నాను అనమాట. తుడుచుకొని ఆ తడి బట్టలతోనే కరెక్ట్ 10 గంటలకు ఏం చేస్తూ వచ్చాం. ఇది ఏమేమీ కాదు, కానీ టువర్డ్స్ లవ్, దేవుని పట్ల నాకున్నటువంటి ఏమిటది అంకిత భావాన్నే తెలియజేస్తుంది తప్ప ఇదేదో ఇట్లా చేయాలి మీరు కూడా తడిచిపోయి చెప్పండి, లేకపోతే ఈదుకుంటూ వచ్చి చెప్పండి, ఇట్లా నేనేం అంటంలే, నడుచుకుంటూ వచ్చి చెప్పండి. పోయి చెప్పాడు, నడుచుకుంటూ ఒక ఆయన పోయి పరిచర్య చేస్తూ వచ్చాడు. అర్థమైంది. ఎలిషాని ఆయన డబ్బు లేకపోతే ఏం చేస్తూ వచ్చాడు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ గంటన్నర ముందే బయలుదేరిపోయి డబ్బులు లేవు. అలా కూడా ఉన్నారండి. అలా నా తలంపు ఏంటంటే, ఈ నియామక కూడికల్లో నీవు ఉన్నట్లయితే, నియామక కూడికల విషయమే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమిటి నియామక కూడికలు అంటే? అట్లీస్ట్ 4 అపోస్తుల కార్యాలు 2:42. ఏంటది? వారు అపోస్తుల బోధ యందును, ఎక్కడ బోధ దేవుని సంఘం ద్వారా, దైవ సేవకుని ద్వారా ఎక్కడైతే నియామక కూడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఏం చేయాలి? వాటిని నువ్వు నోట్ చేసుకోవాలి, వాటిని గుర్తెరగాలి, వాటి వెంట నువ్వు పరిగెత్తాలి. అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును కదా. వీటిల్లో నువ్వు ఉండగలిగితే, లేని కారణం చేత ఒక చోట రాస్తాడు విలాప వాక్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు చెప్పండి? సియోను మార్గములు ప్రలాపించుచున్నవి అంటాడు. రైట్. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించున్నవి, పట్టణపు గుమ్మములన్నయు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరిత సంఘమే. చాలా దేవుడు ఎంతో బాధపడతాడు. ఇంకా చదవండి. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు, దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచున్నాడు, విరోధులు దాన్ని పసిపిల్లను చెరపట్టుకొని పోయిరి. ఇక్కడ 6వ వచనం చూస్తే ఎలా ఉంటారంట? వాటికి రాని కారణం చేత సియోను కుమారి సౌందర్యమంతయు ఎట్లుంటే చెప్పండి? ఎండిపోయిన చేపలు, పచ్చి చేపకి ఎండి చేప పెట్టండి, ఎట్లుంటే ఇటొకటి లేపి పెట్టండి. పచ్చి చేపకి ఎండి చేపకి పచ్చి చేప ఎట్లుంటుందంటే వాస్తవంగా టేస్ట్ ఎండి చేపే బాగుంటుంది. నా సొంత అభిప్రాయం అది, మీకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కదా. ఎండుచేప చాలా వాసన కొట్టింది కానీ బాగుంటుంది. కానీ మీరు గమనించినట్లయితే ఏది పుష్టిగా ఉంటుంది? ఏది
కదా, సౌందర్యం అంతా ఆత్మీయ సౌందర్యం అంతా కోల్పోతాం, ఆత్మీయంగా పడిపోతాం, ఆత్మీయంగా వెనకబడిపోతాం, ఆత్మీయంగా ఏమవుతాం చెప్పండి, బ్యాక్వర్డ్ అయిపోతాం. వెన్ యూ బికమ్ బ్యాక్వర్డ్ ఆటోమేటికల్లీ యూ విల్ బి బ్యాక్ స్లైడర్. ఏమైపోతావు చెప్పండి, వెనకబడిన వాడుగా, వెనకబడిన దానిగా నీ ఆత్మీయ జీవితంలో ఉంటావు. ఇంకా దాని అధిపతులు మేతలేని దుప్పి ఎట్లుంటుంది చెప్పండి, మంచి కండబట్టి పుష్టి బట్టి ఉంటుంది. కానీ మేతలేని దుప్పులు ఎట్లుంటాయి చెప్పండి, అన్ని బొక్కలే ఉంటాయి. ఏముంటాయి? బొక్కలంటే బాగోదు, ఎముకలే ఉంటాయి. ఇంకా వారు బలహీనులై తరుము వారి ఎదుట, ఎవరిని తరిమేది? 4 విషయాలు తరుముతాయి. ఏం తరుముద్ది? 1 లోకం. ఇలా బ్రతకాలంటే వాళ్ళు ఇంకోలా చెప్తారు. ఎందుకు? ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది, అదే అపవాది చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారు చెప్పండి, అందరూ కూడా మన శ్రేయోభిలాషులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నిన్ను ఎట్లా పడగొట్టాలా అనే చూస్తారు తప్ప నిన్ను ఎట్లా ఎదిగేలా చేయాలని ఒక్కడు ఆలోచించడు. ఎవరు ఆలోచించేది? దేవుడు తప్ప. ఎందుకు? లోకమంతా. రెండోది ఏంటి? శరీరం నేను పడగొట్టాలని చూస్తుంది. మూడోదేంటి? సాతాను. వాడేం చేసి ఎక్కడ అవకాశం దొరికినా సరే నేను వెనక్కి లాగాలని చూస్తూనే ఉంటాడు కదా. ఏం చేస్తారంటే వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయేది, భక్తిహీనులుగా అయిపోతారు. కాబట్టి మనం యేసు ప్రభులో పరిపూర్ణంగా ఉండటానికి రెండోదిగా మనకు దోహదపడేటటువంటివి ఏంటంటే ఏం చెప్పండి, అపాయింటెడ్ ఫెస్టివల్స్. ఏంటి? నియామక కూడికలు. మూడోదిగా ఫెలోషిప్. వీ షుడ్ హ్యావ్ క్లోజ్ కనెక్షన్ విత్ గాడ్. మూడోదిగా ఎవరితో ఉండాలి? రెండోది ఏంటంటే యూ షుడ్ బీ ఇన్ ద కరెక్ట్ ఫెలోషిప్, రైట్ ఫెలోషిప్, ఇన్ ద రైట్ డాక్ట్రిన్ కదా. నువ్వేం చేయాలి? ఒకటి, దేవునితో సహవాసం కలిగి ఉంటాం ఒక ఎత్తు అయితే, రెండోది ఒక మంచి సహవాసాన్ని కూడా నువ్వేం చేయాలి? యూ షుడ్ చూస్ ఏ వండర్ఫుల్ కరెక్ట్ డాక్ట్రినల్ ఫెలోషిప్. అర్థమైంది? వాక్యానుసారమైనటువంటి ఒక సహవాసంలో ఉండాలి. ఆయనతో సహవాసం చేయటం వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. సో మెనీ బ్లెస్సింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఏంటి చెప్పండి? యోబు 22:21 అంటాడు. ఏమంటాడు చెప్పండి? నాతో మీరు సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును. ఫస్ట్ కదా మానవునికి ఏం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలండి. ఆ ప్రశాంతత దేవునితో దొరుకుద్ది. రెండోది ఏంటి? మేలు కలుగుద్ది నీకు. ఏం చేస్తాడు చెప్పండి? నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అందుకని ఎలాంటి వాడు చెప్పండి? ఏమంటాడు? 1 కొరింథీ 1:9 అంటాడు, ఐఎమ్ ట్రస్ట్ వర్ది హూమ్ ఐ కాల్. నేను ఎవరినైతే పిలిచానో, ఎవరి సహవాసానికి పిలిచానో, ఐఎమ్ ట్రస్ట్ వర్ది అంటాడు. నేను నమ్మదగిన వాడిని అంటాడు దేవుడు. కాబట్టి ఆయనతో సహవాసం లేకపోతే యోహాను సువార్త 15:5 ఒకటే కదా. ఏమైపోతాను చెప్పండి? 5:6 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చదవండి తర్వాత. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేయలేమండి, ఎండిపోయిన స్థితిలో ఉంటాం. ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలి. కానీ మనం దురదృష్టం ఏంటి? ఎవరితో సహవాసం చేస్తాం? 106వ కీర్తన 35వ వచనం. ఎవరితో సహవాసం చేస్తాం చెప్పండి? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలో నేర్చుకునేది కదా. మనం ఎప్పుడు కూడా లోకంలో మనం బయటికి వెళ్ళామంటే మనకు ఎదురయ్యే వ్యక్తులు ఎవరంటే వీళ్ళే. వాళ్ళతో ఉండి ఏమవుతాం అంటే చెప్పాను ఏమైపోతాం ఆఖరికి? మన భక్తి వాళ్ళకి అంటుకోదు కదా, వాళ్ళ సుత్తంతా మనకు అంటుకుంటుంది. అన్యజనులతో సహవాసం చేసి దూరంగా ఉండు. వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ క్రియలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వారి ప్రాధాన్యతలు వేరు కదా. మనకు అనిపిస్తూ ఉంటాయి, అరే యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల అనుకుంటారండి. యోబు ఏమంటాడు చెప్పండి? దేవునితో సహవాసం చేయటం మంచిది కాదంటారంట. యోబు గ్రంథం 34:8-9 వచనాలు. అయితే అక్కడ దేవుడు అంటాడు ఒక మాట 10వ వచనంలో. యోబు గ్రంథం 34:8 చదవండి ఫస్ట్. అతడు చెడుతనం చేయి వారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమో ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తులు దుష్కార్యం చేయుట. కొంతమంది ఏమనుకుంటారంట, వేస్ట్ ఆఫ్ టైం డూయింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ అంటారు. దేవునితో సహవాసం చేయటం అనేది ఏమవుద్దంట, వేస్ట్ అంటారంట, అనవసరం అంటారంట. అట్లాంటి ప్రజలకు దూరంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే నీవు వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసంలో ఉండు, దేవుని సంఘంతో సంఘ సహవాసంలో నిలిచిండు. రెండోదిగా ఏం చేయాలంటే రెండోదిగా యూ షుడ్ చూజ్ ఏ గుడ్ ఫెలోషిప్ వేర్ యూ కెన్ learn so many things to transform in the image of God. దేవుని యొక్క సారూప్యతలోనికి నువ్వు మారటానికి నీకు ఏది సరైనటువంటి సహవాసమో అది ఎంచుకోవాలి. There are so many fellowships, there are so many denominations around the world. అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి, చూస్తే మీకు తెలిసిపోద్ది. వారి బ్రతుకు, వారి మాటలు, వారి క్రియలు బట్టి ఆ సహవాసంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకు అర్థమైపోద్ది. వేరేస్ కమ్ టు ద ఏ గుడ్ ఫెలోషిప్. మాది మేమని చెప్పడం లేదు, మీరే విట్నెస్ కదా. మా పనికి ఫలం ఎవరంటారు పౌలు? మీరే అంటాడు. మా పనికి ఫలం ఎవరు? మీరే మా విట్నెస్. మీరు సియోనుకు రావడం ద్వారా ఒక క్రమం కలిగినటువంటి, ఒక హెబ్రోన్ వంటి క్రమం కలిగినటువంటి సహవాసం రావడానికి ద్వారా ఇప్పుడే బ్రదర్ చెప్తా వచ్చాడు, ఐ డింట్ లెర్న్ నథింగ్. ఎప్పుడు? when I was away from this stupid man, this fellow. నాకు ఆయన దూరంగా ఉన్నప్పుడు, నాకు స్నేహితుడు కానప్పుడు, ఆయన అవుట్ సైడ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంట చెప్తా వచ్చాడు. ఉన్నాడు ఫెలోషిప్లో, కానీ ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగినటువంటి దాఖలాలు లేవు. వెన్ ఐ మెట్ మీ, నాతో కలిసిన తర్వాత ఏమైందంట, ఆయన ఆత్మీయంగా కొంత ఎదగటానికి దేవుడు సహాయపడతా వచ్చాడు. నేనేమి ఆయనకేం సహకరించింది ఏం లేదు, కానీ ఎవరు వాడుకున్నది నన్ను? దేవుడే వాడుకున్నాడు కదా. ఐఎమ్ నథింగ్. 2 కొరింథీ 3:5 పౌలు ఒక మంచి మాట ఉపయోగిస్తాడు. 2 కొరింథీ 3:5 ఈ సమయంలో గుర్తు చేయాలని చూస్తూ ఉన్నాను. ఒక మాట ఉపయోగిస్తాడు, బాగా నచ్చుద్ది నాకు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా ఇంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము మేమేం కాదు, వీఆర్ నథింగ్, జస్ట్ వీఆర్ ద వెపన్స్ ఆఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా దేవుడు మమ్మల్ని మలిచిన కారణాన్ని బట్టే మీరు మా పనికి ప్రతిఫలమై ఉన్నారు. సరే, నా తలంపు అది కాదు, కానీ మూడోదిగా నువ్వు మంచి ఫెలోషిప్లో ఉండాలి. ఇవన్నీ చర్చిలే కదా, అక్కడ చెప్పేది బైబిలే కదా, ఈ సుత్తంతా చెప్పొద్దు. అదే ఎట్లున్నాయండి జీవితాలు వాళ్ళవి, మీరు గమనించండి. వారి జీవితాల్లో ఏమైనా ప్రార్థన ఉందా? వారి జీవితాల్లో ఏమైనా నూతనత్వం ఉందా? వారి జీవితాల్లో ఏమైనా రూపాంతరపరచబడ్డాయా? వారి జీవితాల్లో ఏమైనా మారు మనసు ఉందా? వారి జీవితాల్లో ఏమైనా రక్షణానందం ఉందా? వారి జీవితాల్లో లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, అపవాదిని ఎదిరించి ఈ లోకంలో సాక్షిగా బ్రతుకుతున్నటువంటి జీవితాలను చూడగలిగావా? దెన్ ఐ కెన్ సే యు ఆర్ ఇన్ ద రైట్ ఫెలోషిప్. అప్పుడు చెప్పగలను నేను. చెప్పడం లేదంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ ఫెలోషిప్. గుర్తుపెట్టుకో, బై గాడ్స్ గ్రేస్ యూ హ్యావ్ కమ్ హియర్ కదా, ఇక్కడికి వచ్చున్నావు. దీన్ని నువ్వేం చేయి? కాపాడుకో, నీ విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకో. మా వలన అయింది కాదు ఇది, దేవుడే నిన్ను ఇక్కడికి నడిపించి నిన్ను తన స్వరూపంలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 4వదిగా రండి. మొదటిది ఏంటి? దేవుని వాక్యం మన జీవితాల్లో ఉండాలి. 2వది నియామ కూడికల్లో మనం ఖచ్చితంగా ఉండాలి. 3వది దేవునితోనూ మంచి సహవాసంలోనూ మనం ఉండగలగాలి. 4వదిగా ఏంటంటే రక్షణను జాగ్రత్తగా ఏం చేయాలి? మనం కొనసాగించాలి కదా. రక్షణ మనం కొనసాగించకపోతే చాలా కష్టమండి. రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే రక్షణను కొనసాగించుకోవటం అనేది ఏం చెప్పండి, ఇంకొక ఎత్తు. అంతేకాదు, పిల్లల్ని అందరూ పుట్టగానే అయిపోలే. అదే నాతో పుట్టిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? కొంతమంది త్రాగుబోతులు అయిపోయారు, కొంతమంది తిరుగుబోతులు అయిపోయారు. బై గాడ్స్ గ్రేస్ నేను ఇక్కడ దేవుని మాటలు చెప్పగలుగుతా ఉన్నాను. కొంతమంది ఉద్యోగస్తులు కూడా అయిపోయారు, కొంతమంది నాకంటే మెరుగ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదని అంటం లేదు. పుట్టినంత మాత్రాన కాదు, రక్షణ పొందినంత మాత్రాన కాదు, ఆ రక్షణలో నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు, ఆ రక్షణ ఎలా కొనసాగించగలుగుతున్నావు, ఆ రక్షణ బట్టి ఎంత సంతోషించగలుగుతున్నావు కదా. ఒక ఆయన రాస్తాడు 51 కీర్తన 12 వచనంలో ఏమని రాస్తాడు?
నా రక్షణ ఆనందం మరలా. అంటే రక్షణలో ఏమున్నదని మనం గుర్తెరుగుతాం? ఒక ఆనందం ఉంది కదా. అందుకనే ఉంటాడు కదా పేతురు ఏమంటాడు? చెప్పనా శక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారమై సంతోషిస్తున్నామంటాడు, ఆనందిస్తున్నామంటాడు. అంటే రక్షణలో సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది, ఔన్నత్యం ఉన్నది, ఘనత ఉన్నది, మహిమ ఉన్నది. మరి ఇప్పుడు ఏమైందంట? ఆయన మరలా నాకేం చేయి అంటే ఏం చేస్తా వచ్చాడు ఆయన? మరలా అంటే ఏమైందండి? ఆయన దూరమైందా లేదా? కళ్యాణి ఇప్పుడు ఇది ఇచ్చా నీకు, మరలా నాకేమంటే ఇది నా దగ్గర ఉన్నట్ట లేదు కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేనట్టు? రక్షణ ఆనందం లేదు. రక్షణ ఆనందం దేని బట్టిపోయింది దావీదుకి? పాపాన్ని పోయి. ఎవరితో పాపం చేస్తా వచ్చాడు తెలుసు మనకు. నీ రక్షణ ఆనందం ఎట్లా కోల్పోయావు చెప్పు ఇప్పుడు. నీ రక్షణ ఆనందం దేన్ని బట్టి కోల్పోయావు? దేవునితో సరైన సహవాసం లేని కారణం చేతనా? లేకపోతే నీ జీవితంలో ఉన్న రహస్య పాపం చేతనా? లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ చేతనా? లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి కాని విషయాల వల్ల? ఏ విషయమో నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీతో చెప్పడం లేదా? ఇప్పుడు చెప్తూనే ఉంది, నువ్వు ఇది చేస్తున్నావు, దేవుని ఆనందించలేకపోతున్నావు, నువ్వు ఇట్లా ఉంటున్నావు, దేవుని ఆనందించలేకపోతున్నావు, నువ్వు వద్దు వద్దని చెబుతా ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, దేవుని ఆనందాన్ని కోల్పోతా ఉన్నావు కదా. ఏదో నీకు తెలుసు అది. నీ రక్షణ ఆనందాన్ని నువ్వు మరలా తిరిగి పొందాలంటే దావీదు వలె పశ్చాత్తాపడు కదా. ఎంత ఏడ్చాడండి, కన్నీరు పెట్టాడు, కన్నీరు గార్చాడు. ప్రభువులో సమీపంగా ఉన్నావు కదా. నీ రక్షణ ఆనందం కొరకు ఏం చేయి? ప్రభువా, తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని, తిరిగి నీతో ఉన్న సహవాసాన్ని, తిరిగి ఏదైతే ఈ పాపం ఉందో నా జీవితంలో దాన్ని నేనేం చేస్తున్నాను? విడిచిపెడతా ఉన్నాను, దూరంగా ఉంటాను, అది నా జీవితంలో వద్దు నువ్వు అనుకొని ప్రభువులో పాలు పొందితే మరలా నీకు కదా రక్షణ. లేకపోతే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు ఆ మాట రాస్తాడా? ఒక మాట 2వ అధ్యాయం 12వ వచనం, 12-13 చదవండి. ఏ మాట రాస్తా వచ్చాడు చెప్పండి? కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఉందా? దేవుని భయం నీలో చెప్పు. అన్నీ చూస్తూనే ఉన్నావు, అన్నీ చేస్తూనే ఉన్నావు, బైబిల్లో లేనివి వాక్యానుసారం కానివి అన్నీ చేస్తూనే ఉంటావు, పండుగలు చేస్తూనే ఉంటావు, ఆచారాలు చేస్తూనే ఉంటావు, 3వ నెల రమ్మంటావు, 6వ నెల అది కావాలంటావు, సంవత్సరం తిరగకముందే పెళ్లి చేయాలంటావు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? వాక్యానుసారమైనవి కావువి. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి ఎవరికి విలువిస్తాడు చెప్పండి? He gives utmost priority to the word of God. No doubt, undoubtedly, he will give the utmost priority. అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత దేనికి ఇస్తాడు? మెకార్థర్ గారు అదే చెప్తూ వచ్చాడంట. 2020లో లాక్డౌను అమెరికాలో విధించినప్పుడు దాదాపుగా అమెరికాలో ఉన్న చర్చిలన్నీ కూడా ఏమైందంటే ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళిపోయాయంట. కానీ దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడండి మెకార్థర్ గారితో. ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, మీరు ఆన్లైన్ సర్వీస్ కాదు ఆఫ్లైన్లోనే పెట్టుకోమన్నాడు. దేవుడు మాట్లాడితే మరి దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలా వద్దా? ఆయన దేవుని యొద్ద కనిపెట్టే దైవజనుడండి. ఆయన దేవుని యొద్ద కనిపెడతాడు, దేవుని ప్రజల సమయానికి విలువిస్తాడు. దేవుడు తన ద్వారా ప్రజలకు ఏం తెలియపరచాలని అనుకుంటున్నాడు దాన్ని మాత్రమే ఆయన ఏం చేస్తాడు? చెబుతాడు ఆయన అనుకున్నాడు. అయితే మొత్తానికి ఈయన అన్నాడంట, అక్కడ సంఘంలో 10,000 మంది అంట, ఒకళ్ళిద్దరు కాదు, 10,000 మంది సంఘం. అమెరికాలో ఉధృతంగా కరోనా పెరిగిపోతూ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఆన్లైన్ సర్వీస్, వీ హ్యావ్ ఓన్లీ ఆఫ్లైన్ సర్వీస్, అంతే ఆయన అనౌన్స్ చేసింది. అందరూ వచ్చారంట. అందరూ వస్తే మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా? అక్కడ ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఊరుకుంటాడా? ఊరుకోలేదు. ఏం చేస్తూ వచ్చాడు? కేసు పెట్టారంట. ఎవరి మీద? ఆ సంఘస్థుల మీద, ఆయన మీద కేసు పెడతా వచ్చారంట. 3 సంవత్సరాలు కోర్టుల్లో తిరిగి ఆఖరికి విజయం ఎవరికి ఇచ్చాడంటే మెకార్థర్ గారికే దేవుడు. దేనికి విలువిస్తే దేవుడు విజయం ఇస్తాడు చెప్పండి? దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి, దేవుని చిత్తానికి విలువిస్తే 3 సంవత్సరాల తర్వాత కోర్టులో కేసు ఎవరు గెలిచారంటే ఈయన గెలిచాడంట. అసలు ₹1 కూడా ఫైన్ లేదంట. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంత విశ్వాసం మనకెక్కడ అనిపిస్తూ ఉంటుంది కదా, అంత విశ్వాసం మనకెక్కడది కదా. నిజంగా ఒక రక్షింపబడిన వ్యక్తి దేని కొరకు విలువిస్తాడంటే ఎప్పుడు కూడా తన రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలని, తాను ప్రభు యొక్క సారూప్యతలోనికి రావాలని, ఈ రక్షణ ఆనందం నుంచి ఏవి నన్ను దూరం చేస్తున్నాయో వాటికి ఏం చేయాలి? వాటిని కట్ చేసుకోవాలి. వెంటనే వాటిని కట్ చేసుకొని నేను దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు.
ప్రయత్నం చేస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 52, 53 వచనాలు. ఇప్పటి నుంచి ఒక వ్యక్తిలో, ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారుకిని, కుమారు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును. నిజంగా రక్షణ పొందిన వారి కుటుంబాలు ఇవి జరుగుతాయి. అత్త ఏమంటది, ఇది చేద్దామంటది ఈ ఫంక్షను. కోళ్ళు ఏమంటది, రక్షణ పొందిన కోళ్ళు వద్దు, ఇది వాక్యానుసారం కాదంటది. అప్పుడు ఏమైపోతారు ఇద్దరు? ఏమైపోతారు చెప్పండి? యాక్చువల్గా అంత్య దినాల్లో జరిగే సంఘటనల గురించి రాస్తూ వచ్చాడు. యూదులు ఆ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళ కాలమాన పరిస్థితులు బట్టి రాస్తూ వచ్చాడు. కానీ మనం కూడా దేనికి అన్వయించుకోవచ్చు అంటే, ఒక రక్షణ పొందిన, నిజమైన రక్షణ పొందిన వ్యక్తి ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళ ద్వారా ఏమొస్తాయి? అతనికి ఏమొస్తాయి చెప్పండి? ఎలా ఉంటుందో నేను చెప్తాను వినండి. నా పెళ్ళి ఎప్పుడు నేనే మర్చిపోయా. నా పెళ్ళి ఎప్పుడు జరిగిందంటే మే 11, 2009లో జరిగింది. అయితే ఆ టైంలో ఏమైందంటే, ఒక నెల ముందు ఏం చేయాలి? పత్రికలు పంచాలి కదా, పత్రికలు పంచాలి. అప్పుడు మా అక్క యేసు ప్రభు ఎవరో తెలియదు, రక్షణ పొందలేదు, మారు మనసు లేదు. నేనేం చేస్తా వచ్చానంటే, సింపుల్గా కార్డులు కొట్టించాము. మొత్తం పైన దేవుని వాక్యం, క్రింద దేవుని వాక్యం. మరి అన్నిలా పెట్టుకోం కదా, బంధుమిత్రుల, అత్తమామల, అమ్మ నాన్నల, తాతయ్య ముత్తమ్మల, పిన్నమ్మ పెదనాన్నల అందరి అభినందనలతో కదా, అందరి ఆగమానాభిలాషులతో అని చెప్పేసి రాయరు కదా. నేనేం పెట్టలే. ఏం పెట్టానంటే, దేవుని వాక్యం కింద రాస్తా వచ్చాను, కింద మా అమ్మ పేరు పెడతా వచ్చాను, లేటు మా నాన్న పేరు పెడతా వచ్చాము, అంతే. ఇక మా అక్క కార్డులు ఏం చేసిందంటే విసిరిగొట్టింది. ఎందుకు? ఎవరి పేరు లేవు, ఎవరి పేరు లేవు అందులో. మా అక్క బావాల పేరు. నాకు ఇది తెలియదు. మా అక్క ఎందులో ఉంది? లోకంలో ఉంది. నాకేమైపోయింది? వారం రోజులండి అసలు నా పేరు లేకపోతే ఈ కార్డు నేను పంచనంటుంది. దేవుని వాక్యం సత్యం అండి. ఇంట్లోనే ఏమవుతాయి చెప్పండి రక్షణ పొందిన వ్యక్తి ఉంటే? ఇప్పుడు యేసుదాస్ అన్న కావటం అవలేదా మొన్నటిదాకా? ఆమె సినిమా పాటలు వింటూ ఉండేదంటే, ఈయనేమో వద్దు, మనీ వద్దు, మనీ వద్దు, మనీ వద్దు అని చెప్పి ఆఖరికి ఏమంటే, మొత్తానికైతే తనలో మార్పు వచ్చింది. అన్న ఇప్పుడు దేవుని పాటలు వింటున్నానని చెప్తా ఉంది వదిలేసి. కదా ఏమైంది? వాళ్ళిద్దరికి జగడమే కదా. ఒకసారి ఆయన వాక్యం చెప్తే నా గురించే చెప్పామని చెప్పేసి ఆమె అరుస్తూ ఉంది కదా. మొత్తానికైతే ఈ రక్షణ పొందిన వ్యక్తికి, రక్షణ పొందిన వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఎప్పటి నుంచో చర్చికి పోతున్నావు, నువ్వు మాకు చెప్పేదే, నువ్వు కడుక్కోవటం కూడా రాదేంటి, నువ్వు 1, 2 పోతే నీకు టాయిలెట్ కట్టుకోవటం కూడా రాదు, అప్పటి నుంచి మేము ఎక్కడ పోతున్నావు? చర్చికి పోతున్నావు, నువ్వు మాకు చెప్తావా అని చెప్తాను. నువ్వు నేను చెప్పేది కాదు. రక్షణ పొందిన వ్యక్తి వేరు, రక్షణ పొందిన వ్యక్తి వేరు. ఆ రక్షణ పొందిన వ్యక్తి చెప్పేవి ఎలా ఉంటాయంటే, నీకు ఎట్లా ఉంటాయంటే కాకరకాయలా ఉంటాయి. అర్థమైందా? కాకరకాయలా ఉంటాయి, చేదుగా ఉంటాయి. కానీ అవేంటవి? సత్యాలవి. అవి సత్యాలు. అమ్మ ఇది చేయొద్దమ్మా, ఈ పండుగ అవసరం లేదు, దీపావళి మనకు అవసరం లేదు. అక్క వద్దక్క, రాఖీ అంటాడు తమ్ముడు, మనకు అవసరం లేదంటాడు. అక్క ఏమంటారు చెప్పండి? ఎరా నాకేదైనా కానుక ఇవ్వబడితేనేగా నువ్వు చెప్పేది అంటది. సాతాను వెంటనే జ్ఞానం ఇస్తాడంతే. నాకేదైనా కానుక ఇవ్వాలిగా నువ్వు చెప్పేది. అప్పుడు ఇద్దరికి ఏమొస్తుంది? దేవుని వాక్యం సత్యం అండి. నిజంగా రక్షణ పొందితే ఇట్టి అనుభవాలు మీ జీవితాల్లో కలిగి ఉండాలి. ఇవి లేకపోతే మీరు ఏం చేస్తున్నారంటే, లోకంతో, శరీరంతో, ఆచారాలతో, సాతానుతో సమ్మతిస్తున్నారంతే. సమస్య లేదు. వాళ్ళని కామరు పెద్దోళ్ళు ఏమంటారంటే, పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు అన్న వాళ్ళని ఎట్లా కాదంటాం? ఏం పెద్దోళ్ళు? నరకానికి పెద్దోడు చిన్నోడు ఏమైనా ఉందా చెప్పండి? నరకానికి పెద్దోడు, చిన్నోడు, మధ్యోడు, నడిపోడు ఇట్లుందా? నరకానికి అందరూ సమానమే, పరలోకానికి అందరూ సమానమే. ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు పరలోకానికి పోతారు, ఎవరైనా కావచ్చు రక్షణ పొందిన వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు, అందులో సందేహమే లేదు. కాబట్టి నా తలంపు ఏంటంటే, రక్షణ పొందిన వాళ్ళు కరెక్ట్గా ఉంటే మేలు కలుగుద్ది కదా. మా ఆంటీ ఎంత జాగ్రత్తగా కొనసాగుతూ వచ్చిందో, నా పెళ్ళి జరగక మునుపు మా ఆంటీనే తన భక్తిని బట్టి నేను ఎంతో ఆత్మీయంగా పురుకలు పడుతూ వచ్చాను. సమయానికి పోవటం కానీ, నియామ కోడికల్లో ఉండటం కానీ, ఆ రక్షణ మా అంకులు ఎప్పుడైనా కోపడ్డప్పుడు, పెళ్లి విషయాల్లో ఏదన్నా అన్నప్పుడు భర్తకి లోబడి ఉండటం కానీ, తన రక్షణని జాగ్రత్తగా కొనసాగించుకోవటం కానీ, ఇతరుల్ని తన రక్షణ అనుభవం ద్వారా ప్రేరేపించడం కానీ,
ఆ మాటల ద్వారా ఒక్కోసారి నేను తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే నాతో మాట్లాడి, బాబు అట్లా కాదు బాబు, ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ నేను ఏదైనా అప్పు తీసుకొని ఎక్కడైనా ఎగ్గొట్టాను అనుకోండి, మా ఆంటీ వచ్చి వెంటనే చెప్పి, మనం ఇట్లా మన గురించి చాలా ఇది అనుకుంటారు బాబు, దేవునికి మన ద్వారా ఏం కలుగుద్ది, అవమానం అని చెప్పేసి ప్రతి విషయంలో చెబుతా వచ్చి నేను విలువిచ్చాను. అలాంటి వ్యక్తి నీ కుటుంబంలో ఉంటే విలువివు, వాళ్ళు మెచ్చుకో, వాళ్ళు గౌరవించు, వాళ్ళు అడుగు జాడల్లో నడుచుకో, తప్పేమీ లేదు కదా. వారి రక్షణ ద్వారా కదా. ఒక అక్క ఉంది, జోబన్నల్ల ఆవిడే. అక్క ఎంత మీకు తెలియదు కానీ అక్క సాక్ష్యం మాకు తెలుసు కదా. ఆ సత్తుపల్లి ప్రాంతంలో వాళ్ళ సొంతూరటు, ఆ ప్రాంతంలో కిస్టారం అనుకుంటాను, బహుశా కిస్టారం ఆ ప్రాంతంలో ఉంటున్నాను, లంకపల్లిలో కిస్టారం అట్లా సొంతూరు, లంకపల్లి అనుకుంటాను. ఆ ప్రాంతంలో అక్క ఏం చేసేదంటే తన యొక్క వ్యక్తిగత రక్షణ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా అనేకుల్ని దేవుని వద్దకు ఆకర్షిస్తూ వచ్చింది. ఆకర్షించడమే కాదు, సాల్మన్ బ్రదర్ అని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, యెరూషలేములో బాగా పాటలు పాడతాడు కదా. ఆ గుండైన అక్క రక్షణ సాక్ష్యాన్ని బట్టే ఎందులోకి వచ్చి దేవునిలోకి వచ్చాడు. దేవునిలోకి రావటమే కాదు, సేవకు సమర్పించుకున్నాడు. సేవకు సమర్పించుకోవటమే కాదు, ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఆయన ఉండగలుగుతావు. నా తలంపు ఏంటంటే, నీవు వ్యక్తిగతంగా రక్షణ విషయమై జాగ్రత్తగా ఉంటే అనేకులను ఏం చేస్తావు నువ్వు, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ త్రూ యువర్ సాల్వేషన్ లైఫ్. ఇతరుల యొక్క జీవితాన్ని ఏం చేయగలుగుతావు, ప్రభావితం చేయగలుగుతావు. ఇది 4వ. 5వది రండి, సాక్షిగా ఉండుట. ఎలా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వది సాక్షిగా ఉండుట. ప్రభువుకు సాక్షులుగా ఉండటం ద్వారా ఏ విషయంలో 3 చేయాలి. వ్యక్తిగతంగా ప్రభుని సంతోషపెట్టాలి. ఏం చేస్తే సంతోషపడతాడు గుర్తెరగాలి వాక్యం ద్వారా. 2వది ఆయన మహింపరచాలి. ఏం చేస్తే మహింపరచబడతాడు. 3వదిగా ఆయన చిత్తమే చేయాలి, ఇంకేది చేయకూడదు. ఈ 3 తలంపులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉంటారు, మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. ఒకని గురించి రాయబడతా వచ్చింది 3వ యోహాను పత్రికలో, దెమేత్రి గురించి, గాయి గురించి. వారు ఏం పొందుతూ వచ్చారంట. 3వ పత్రిక, యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక 4వ వచనమా, ఒక చోట 12వ వచనం ఒక చోట ఉంటుంది, ఇంకో చోట చదవండి. సాక్ష్యం గురించి రాయబడతా వస్తుంది. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి నేను 2వ పత్రిక చూస్తున్నాను, అందుకే నాకు దొరకట్లే. మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదు. ఏముంది నీ గురించి చెప్పడానికి సాక్ష్యం అన్న, నాతో మాట్లాడన్నా, ఏందో పొడిగా మాట్లాడుతున్నా, ఏందా అది? నువ్వు ఒక విశ్వాసిగా ఉంటూ ప్రేమతో మాట్లాడలేవా? నువ్వు కలుసుకోలేవా? వాళ్ళతో కలుపుకోలుగా ఉండలేవా? ఏంది నీ సాక్ష్యం? ఏది నీ నలుగురిలో కలవలేవా? నలుగురితో పని చేయలేవా? మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఒక సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం అది కదా? నీ మాటలు ఎట్లున్నాయి, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ క్రియలు ఎట్లున్నాయి, ఏమైనా ఆమోదయోగ్యంగా ఉన్నాయా? నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? తిమోతికి రాస్తుంటాడు కదా, సంఘము వెలుపటి వారి ద్వారా మనం ఏం పొందాలి? ఎవరి ద్వారా? సంఘము వెలుపటి వారి ద్వారా. ఒక మాట చదవండి, ఆ మాట 1 తిమోతి 3:7. ఏం చెప్తున్నారు నీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళు? చెప్పండి. మరియు అతను నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు ఏమి రాయబడుతోంది? సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. అర్థమైందా అన్న? రాయేష్ అన్న, ఎవరైనా సరే, నరసింహరావు కానీ, నేను కానీ, ఏజాస్ అన్న కానీ, సాగర్ కానీ, ఎవరైనా సరే, ఎవరు మన గురించి చెప్పాలి, మన సాక్ష్యం గురించి? వాళ్ళండి. వాళ్ళు దేవుని పని తప్ప వాళ్ళకి వేరే వ్యాపకం లేదు. వాళ్ళండి దేవుని పనిలో ఎంతో నమ్మకంగా ఉంటారు. పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, ప్రేమ విషయంలో, జాలి దయ కనికరం విషయంలో, క్షమించే విషయంలో, తగ్గించుకునే విషయంలో అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడలేమండి. ఉందా మనకు సాక్ష్యం? చెప్పండి. ఉంటున్నావా నిజంగా సాక్ష్యంగా? ఒక గురించి విన్నాను, చర్చిలోనే భక్తి, ఇంటికి పోతే ఆమెతో మనం పెట్టుకోలేం, మాట్లాడలేం. ఏముంది? దేవుడు ఆయన మెచ్చుకుంటాడా ఇట్లా మాట్లాడితే మన గురించి? అసలు ఏమి చేయరండి, ఒక సహాయం చేయరు, ఏం చేయరు. వాళ్ళు చక్కగా గమ్మున ఉంటారు, ఆగి తింటూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు? యేసు ప్రభు అందరికీ సహాయపడతారని చెప్తాను. యేసు ప్రభు సహాయపడతారు కరెక్టే, తన ప్రజలను కూడా సహాయం చేయమని ఆయన ఆజ్ఞాపించలేదా? బేదలను కనికరించమని లేదా?
దిక్కులేని వారిని పరామర్శించమని లేదా? ఆపదలో ఉన్న వారిని కదా, ఒకవేళ నీ దగ్గర ఉండి నువ్వు చేయగలిగితే చేయమని ఆయన చెప్పలేదా? చెప్పాడు కదా. అవి చేయమే. మళ్ళీ ఏమంటారంటే సాక్ష్యం. మళ్ళీ నేను చెప్తాను, నేను సాక్ష్యం చెప్తానంటారు. ఏం సాక్ష్యం అది? దేవుడు నువ్వు నిజంగా కోరికుంటే, దేవుని సంతోషపెట్టాలి, మహింపరచాలి, దేవుని చిత్తాన్ని చేయాలని తలంపుంటే, దేవుడు ప్రతి చోట కూడా దెమెత్రియనే కాదు, గాయనే కాదు, తిమోతినే కాదు, పౌల్నే కాదు, ఆ పెద్దలంతా ఏం పొందారంటే ఇక్కడ రాస్తాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఆ పెద్దల గురించి ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ వచ్చాడు. వీళ్ళంతా వారికి ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలను బట్టి, స్పిరిచువల్ థింగ్స్ని బట్టి వాళ్ళు మంచి సాక్ష్యం పొందుతూ వచ్చారు. నువ్వెందుకు ఉండలేవు? దేవుడు నిన్ను కూడా ఉంచగలుగుతాడు కదా. ఒకసారి భక్సింగ్ గారి నల్గొండ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్తే సువార్తకు వాళ్ళు రానివ్వలేదు, చాలా ఆటంకం కలిగించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరొక పర్యాయం 2-3 నెలల తర్వాత అదే ప్రాంతానికి దేవుడు మరలా నడిపిస్తే వచ్చాడు. ఊరంతా ఎలా మారిపోయిందంట? 2-3 నెలలు కాదు, 2-3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఊరంతా ఏమైపోయిందంటే, ఊళ్ళో పోగానే ఒక దేవుని మందిరం కనపడదంట. ఏంది దేవుని మందిరం అనుకున్నాడంట. లోపల పోగానే క్రైస్తవులు సువార్తకు పోతా ఉంటే వాళ్ళు ప్రేజ్లాడు చెప్తా ఉన్నారంట. ఏంది కర్రలు అవన్నీ పట్టుకోవడానికి కొట్టానికి వచ్చిన వాళ్ళు ఏంటి ఇట్లా మారిపోయింది ఏంటి అని చెప్పేసి అనుకుంటే, అయ్యా ఏమన్నా మీటింగ్ ఏమైనా పెడతారా అంటే పెడతామన్నారంట. సువార్త అయిపోయిన తర్వాత మీటింగ్ పెడతాం. అందరూ వచ్చి కూర్చున్నారంట. ఊరోళ్ళు ఎవరు, స్త్రీలు పురుషులు అందరూ కూర్చున్నారంట. కూర్చుంటే వాళ్ళు అడిగారంట, భక్సింగ్ గారు ఉండబట్టలేక, ఆనాడు 2-3 ఏళ్ల క్రితం నేను వస్తే నన్ను తరిమేశారు కదా, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు కదా ఈ గ్రామస్తులంతా కూడా, మరి ఏమైందంటే ఇదంతా సుబ్బయ్య గారి దయనయ అన్నారంట. సుబ్బయ్య గారిని దేవుడు వాడుకున్న కారణాన్ని బట్టి, సుబ్బయ్య గారి సాక్ష్యాన్ని బట్టి అన్నారంట. ఎవరా సుబ్బయ్య అంటే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర అయినప్పుడు పనిచేసేదంట. ఆ పని చేస్తా మొత్తానికైతే అక్కడ వారి ద్వారా దేవుని తెలుసుకున్నాడంట. తన అలవాట్లన్నీ పోయాయంట, తన బ్రతుకు మారిపోయిందంట, తన మాటలు మారిపోయాయంట, తన ప్రవర్తన మారిపోయిందంట. అదంతా ఎవరు చూశారు? గ్రామస్తులు చూశారంటే. ఎవర్రా నేను ఇట్లా మార్చిందన్నారంట. ఎవరు మార్చలే, యేసు ప్రభు నన్ను మార్చాడని చెప్పాడంట. అందరూ చెప్పాడట. అందరూ తమ చెడు అలవాట్లు మానుకొని మొత్తానికి ఊరేమైపోయిందంటే సుబ్బయ్య గారి సాక్ష్యం ద్వారా ఈ ఊరంతా ఏమైపోయిందంటే రక్షింపబడిందని చెప్తూ వచ్చారట. ఉందా? ఒక్క ఆత్మైనా నిన్ను బట్టి ప్రభుని నమ్ముకుందా చెప్పు. మళ్ళీ పాట పాడతాం. ఏ పాట? ప్రతి చోట సాక్షి నీ ఏమంటారు? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. నిజంగా నీలో నివసిస్తే నిన్ను ఆయన ఎలా ఉంచుతాడంటే సాక్షిగా ఇతరుల్ని నీ సాక్ష్యం ద్వారా ప్రభావితం చేస్తాడు. నీ సాక్ష్యం ద్వారా అనేక ఆత్మలు ఏమవుతారు? ప్రభుని తెలుసుకుంటారు, ప్రభుని నమ్ముతారు, ప్రభుని ఎరగటానికి వాడుకుంటాడు. కాబట్టి అట్టి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఆరోదిగా సువార్త ప్రకటన. లేదా ఒక్క వ్యక్తికైనా నేను ఈ వారం సువార్త ప్రకటించిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరు లేరు. దారుణమండి అన్న ప్రకటించాడంట. నేను కూడా ఒకరిద్దరు చెప్తా వచ్చాను దేవుడి దయని బట్టి. సువార్త ప్రకటించనండి. సువార్త ప్రకటించకపోతే నాకేమన్నాడు? శ్రమ అన్నాడు. శ్రమ ఏదో ఒక రీతిగా నువ్వు వెళ్ళిన ప్రాంతంలో, ప్రయాణించే ప్రాంతంలో, నువ్వు ఉంటున్నటువంటి స్థలంలో, లేకపోతే నువ్వు బయట కూరగాయల మార్కెట్కి పోయినా, లేకపోతే ఇంకేదైనా కొనడానికి పోయినా, లేకపోతే ఏదైనా పని మీద బయటికి పోయినా, నీకు ఎదురయ్యే పరిస్థితుల ద్వారా ఒక్క వ్యక్తికైనా దేవుని ప్రేమ గురించి చెప్పు.
దేవుని ప్రేమ గురించి వాళ్ళేం కొట్టరండి, వాళ్ళు ఏమీ కొట్టరు, ఏమీ చేయరండి. ఒకవేళ అంతకేమనంటే నాకు చెప్పొద్దు నువ్వు వెళ్ళిపో అంటారు. ఇంకేమంటారు, మత ప్రచారం చేస్తున్నావా, నీ మీద కేసు పెడతాను అంటారు. అంతకుమించి ఏం చేయగలుగుతారు చెప్పండి? పోలీసులు చెప్తానంటారు. అంతకుమించి ఏం చెప్తారు చెప్పండి? నిన్న ఇల్లందులో ఏం చేస్తూ వచ్చారు, నిన్న మొన్న బైబిల్స్ను కాలుస్తూ వచ్చారు. నేను అనుకున్నాను, నువ్వు ఎన్ని బైబిల్స్ కాలుస్తావు ఆయన, రోజు కొన్ని కోట్లలో తయారవుతా ఉన్నాయి. నువ్వు ఎన్ని బైబిల్స్ని కాల్చగలవు చెప్పండి. నువ్వు ఎంతగా వ్యతిరేకం చేస్తే, మనం అందరం ఏం చేసిన వాళ్ళం యేసు ప్రభుకి అంతగా వ్యతిరేకం పోయిన వాళ్ళమే, అంత తొందరగా ఆయన పట్టుకుంటాడు. నేను అనుకున్నాను, ప్రభా ఇది నీ మేలు కొరకే, నేను తొందరగా వాళ్ళు తెలుసుకోవాలని ఏముందంటే రాసి పెట్టుందేమో, దేవుడి చిత్తమేమో అనుకున్నాను నేను. వాళ్ళు తొందరగా పట్టబడతారు. దేవునికి ఎంత వ్యతిరేకంగా చేసిన వాళ్ళు అంత తొందరగా పట్టుబడినట్లుగా మన చరిత్రలో మనం చూస్తే ఏం చేయలేరండి. స్వార్థకి ఏది కూడా ఏం కాదు, ఆపలేదు, ఆపే శక్తి లేనే లేదు, ఆపే శక్తి లేనే లేదు. ఈ స్వార్థ నీవు నేనేం చేయాలి చెప్పి, ఒక పాపి రక్షింపబడాలంటే రోమా 1:23 ప్రకారం ఏంటి చెప్పండి? 16 ప్రకారం, 23 కాదు. స్వార్థే తప్ప ఏది రక్షించలేదు. అందుకనే దీనికి ఎన్ని పదాలు రాయబడ్డాయి మీరు నోట్ చేసుకోండి. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను సువార్త కొరకు. అది ఏం మానవుని జీవితంలో పట్టుకొస్తో కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. 6వ తలంపు కూడా నేను పోను. ఏంటంటే దీన్ని 40వ కీర్తన 9వ వచనంలో నీతి సువార్త అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీతి సువార్త. ఒక మనిషిని నీతిమంతునిగా చేయగలిగే శక్తి సువార్తకు ఉంది. తర్వాత ఎఫెసీ 1:13 కానీ కీర్తనలు 96:2 కానీ ఏమన్నాడంటే రక్షణ సువార్త అన్నాడు. దీన్ని ఏమన్నాడు? రక్షణ సువార్త. ఒక పాపిని రక్షించగలిగిన శక్తి దేవుని యొక్క శుభవర్తమానానికి ఉంది, గుడ్ న్యూస్ అంటారు. తర్వాత 3వది ఏంటంటే కృపాసువార్తను ఉపయోగించాడు కదా. ఎక్కడ అపోస్తుల కార్యాలు 20:24లో కృపాసువార్త అని పదాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. తర్వాత యేసయ్య తాను బ్రతుకున్న దినాల్లో ఏమన్నాడంటే రాజ్య సువార్త అన్నాడు. మత్తయి సువార్త 9:35, 24:14లో రాజ్య సువార్త అన్నాడు. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో ఇది దేవుని లేదా క్రీస్తు యొక్క సువార్త అని చెప్తా వచ్చాడు. ఆ తర్వాత గలతీ పత్రిక రాస్తూ పౌలు భక్తుడు 2వ అధ్యాయం 5వ వచనంలో ఇది ఏమన్నాడంటే సత్య సువార్త. ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపించే శక్తి ఈ సువార్తకు తప్ప దేనికి లేదని చెప్తా వచ్చాడు. తర్వాత 1 తిమోతి 1:8 అన్నాడు ఇది మహిమ కలిగినటువంటి సువార్త అన్నాడు. తర్వాత 2 కొరింథీ 4:4 ఏమన్నాడంటే వెలుగైనటువంటి స్వార్థ ప్రకాశము అనే పదాన్ని, ఒక మనిషి యొక్క జీవితంలో చీకటిని పారద్రోలి వెలుగును పట్టుకొచ్చేటటువంటి స్వార్థ అన్నాడు. ఆ తర్వాత ఇదేంటంటే ఒక వ్యక్తిని నిత్యత్వంలోనికి తీసుకుపోయే శక్తి దీనికి ఉందని ప్రకటన 14:6లో దీన్ని నిత్య స్వార్థ అంటూ వచ్చాడు. ఏంటంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ బెనిఫిట్స్ త్రూ గాస్పెల్, బట్ వీఆర్ నాట్ డూయింగ్ గాస్పెల్, వీఆర్ నాట్ షేరింగ్ గాస్పెల్. ఎక్కడుంది మన జీవితంలో పర్ఫెక్షన్ చెప్పండి? పర్ఫెక్షన్ ఇంకా రాలేదండి. చెప్పండి సువార్త. చివరిది ప్రేయర్. చివరిది ఏంటి? ఎవరి జీవితంలో సమృద్ధిగా ప్రార్థన ఉంటుందో అర్థమైందా? ఒక విశ్వాసి బలంగా ఉంటాడు, ఒక పరిచారకుడు బలంగా ఉంటాడు, ఒక సేవకుడు కూడా బలంగా ఉంటాడు. దేవుని సంఘంలో ఉంటే ఆ సంఘం కూడా ఏమవుతుంది? బలంగా ఉంటుంది. ఎక్కడుంది? ఎంతసేపు ఒకనాడు గంట ప్రార్థన ఉండేది. ఈ నియమం కాదు నేను చెప్పేది. డాక్టరీన్స్ యేసు ప్రభు స్థాపించడానికి రాలేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఏంటంటే మీ ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఎంత ఉండేది ప్రార్థనా స్థాయి, ఇప్పుడు ఎంత అయిపోయింది? ఆలోచన చేయి. ఒకప్పుడు ఇంత ప్రార్థన ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది? మొత్తం ఎంత అయిపోయింది కదా, ఇంత అయిపోయింది. అసలు ప్రార్థనకు వచ్చేటోళ్ళే మాకు కరువైపోయారు. అర్థమైందా? 1974 సంవత్సరంలో వాచ్మెన్ నీ గారి శిష్యుడు ఒక ఆయన ఎక్కడికి వచ్చాడంటే హైదరాబాద్ హెబ్రోన్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ హెబ్రోన్కి వచ్చాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రోన్కి వచ్చినప్పుడు ఆయన ఆదివారం గమనించినట్లయితే ఎంతమంది ఉన్నారంట? 3,000 మంది ఉన్నారంట. ఎంతమంది? 3,000 మంది ఉన్నారంట. ఇది నిన్నే విన్నా నేను. ఎవరో దైవజనులు చెప్తా ఉంటే విన్నాను. నెహమ్యా గారు చెప్పారు. నెహమ్యా గారు చెప్తే వింటా వచ్చాను. 3,000 మంది ఉన్నారంట. 3,000 మంది ఉంటే అనుకున్నాడంట, ఏంది ఇంతమంది పెద్ద కాంగ్రిగేషన్ అనుకున్నాడంట. తర్వాత ఆయన వారం రోజులు పర్యటన కదా, వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చిందంట. తర్వాత బైబిల్ స్టడీ అప్పుడు గురువారం జరిగేది. ఎప్పుడు జరిగేది? గురువారం జరిగేది. ఆ బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 300 మంది. వామ్మో అనుకున్నాడంట.
3000 మంది కాస్త 300 మంది అయ్యారని చెప్పేసి కొంత మనసులో అనుకున్నాడంట. తర్వాత శనివారం వచ్చింది ఫాస్టింగ్ ప్రేయరు. ఎంతమంది వచ్చారంట? 100 మంది వచ్చారంట. అందులో 50 మంది అక్కడ పనిచేసేటోళ్ళేనంట. 50 మందే ఉన్నారంట అక్కడ. 50 మందే ఉన్నారంట. అప్పుడు భక్సింగ్ గారితో ఈయన అన్నాడంట, ఏంది మీది పెద్ద సంఘం కదా, ఇంతమంది వచ్చారు కదా అని చెప్తే, వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఉత్తదే కానీ ఇప్పుడు ఎవరైతే ప్రార్థనకు వచ్చారో 50 మంది వీళ్ళే పరలోకంలో ఉంటారు అన్నాడంట. వీళ్ళు ఎక్కడుంటారు? పరలోకం. అంటే ప్రార్థించే వాళ్ళు దేవునికి కావాలండి. పరలోకం కూడా దాంతో నింపబడాలండి. ఎక్కడ ప్రార్థన 2 నిమిషాలు చేస్తే అసలు ఈ అంశాలు ఏంటో నీ ప్రార్థన నాకు అర్థం కాదు. నేను నెత్తి నోరు కొట్టుకుంటూ పోయి దేవునితో చెప్పుకుంటా, ఏంటి ప్రభా ఇక్కడ చెప్పిన అంశాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి. ఒకరికేమో చెప్పనే కూడా మొత్తం అక్కడ చుట్టి మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది. అక్కడే తిరుగుతుంది. ఒకరికి వచ్చేసరి మా కుటుంబం, ముఖ్యంగా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాడు రక్షణ పొందక వాడు తాగి వస్తూ ఉంటే వాడి కొరకు ప్రార్థన లేదు. వాడు నిత్య నరకానికి పాత్రుడుగా ఉంటే వాడి కొరకు ప్రార్థన లేదు. ముఖ్యంగా నా ఉద్యోగం, నా భవిష్యత్తు, నా కుటుంబం, నా పిల్లలు, ఇదే నీకు ముఖ్యం చెప్పు. ఇక్కడ చుట్టే తిరుగుతూ ఉంది, ఇక్కడ చుట్టే తిరుగుతూ ఉంది కదా. ప్రార్థించేవారు అవసరం అండి, ఇప్పుడు చాలా అవసరం కదా. ప్రార్థన లేని కారణం చేతనే సంఘంలో జీవం అనేది ఉంటుందిలే, పరిచర్లో జీవం అనేది ఉంటుందిలే, సేవలో బలం అనేది ఉంటుందిలే. ఒక స్వార్థకు పోతే ఏం లేదు, శక్తి అనేది లేదు. ఒక్కడైనా ఎవడైనా మనం చేసిన దాదాపుగా ఎన్ని గ్రామాలు తిరిగి ఉంటావు? 150 గ్రామాలు తిరిగి. నేను మొత్తం కౌంట్ చేయాలని కాదు, కానీ నేను మొత్తం అందాజుగా చూస్తే ఈ 4 సంవత్సరాల్లో 150 గ్రామాలు మనం చుట్టొచ్చాం. ఒక్క వ్యక్తి కూడా ఏం పొందలేదు. అట్లా నిరుత్సాహపడద్దు, అట్లానే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో దేవుడు తన సొంత సమయంలో వారిని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఇంతగా చేసినా సరే రావటం లేదంటే ఎక్కడ లోపం ఉంది చెప్పండి? ప్రార్థన అండి, ప్రార్థన. అది మనకు ఎలా ఉండాలంటే, ఒక భర్తకు భార్య ఎలా తోడుగా ఉంటుందో ఒక విశ్వాసికి 42వ కీర్తన 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయో, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయో ఏముండాలంట నీకు తోడుగా? ఏముండాలి నీకు తోడుగా? ప్రార్థన అనేది విడదీరానటువంటి ఒక సంబంధంగా కలిగి ఉండాలండి. అప్పుడే ఆత్మీయ జీవితాలు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ప్రార్థనకు రావడానికి ఉంటాయి, ప్రార్థన చేయటానికి ఉంటాయి. లేవా దానియేలుకి ఇట్టి శాసనము చేయబడిందని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ముమ్మారు ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? తన కొరకు ప్రార్థించాడా? ఎలా తన ప్రార్థన పొజిషన్ అని చెప్పండి? ఎటువైపు తిరిగాడు? ఎందుకు యెరూషలేము వైపు తిరిగాడు? అమ్మ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు, దేవుడు వచ్చి నన్ను కాపాడాలి కాబట్టి ఇటు తిరిగి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడా? యెరూషలేముకి ఏమైంది? యెరూషలేముకి ఏమైందండి? పాడైపోయిందండి, పతనమైందండి, శిథిలమైందండి. ఎందుకు శిథిలమైంది? దేవుడే ఏం చేస్తూ వచ్చాడు? చిత్తానుసారంగా. దానియేలు గ్రంథం 9:17 కదా. ఎంతోమంది జీవితాలు పతనమైపోయినాయి లోకంలో. వారి వైపు తిరుగు, వారి గురించి ఆలోచన చేయి, వారి కొరకు భారం కలిగి ఉండు. దానియేలు 9:17. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశమో రాని. ఎవరు అనుమతించారు? అది దేవుడు అనుమతించాడు యెరూషలేము మీదకి. మరి ఊరుకున్నాడా? దానియేలు ఊరుకోలేదు. భారం కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు. తన దృష్టి, తన యొక్క గమ్యం, తన యొక్క ఏమంటారు అపేక్ష, తన యొక్క ఇంకేమంటారు చెప్పండి, తన యొక్క భారం అంతా దేని కొరకంటే యెరూషలేమే. ఆ శిథిలమైపోయినటువంటి నీ మందిరాన్ని ఏం చేయి? బాగు చేయి. మరలా నీ ముఖ ప్రకాశము మాపై ఏం చేయమన్నాడు? ఉదయింప చేయమని ప్రార్థన చేస్తారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుల సమీపంగా ఉన్నాం. మరొకసారి పెంచు నీ ప్రార్థన తీవ్రత. ఒకనాడు ఉపవాసం ఉన్నావు, ఇప్పుడు ఉండటం లేదు. ఒకనాడు ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నావు, ఇప్పుడు ఉండటం లేదు. ఒకనాడు వ్యక్తిగతంగా గంటసేపు 2 గంటలు ప్రార్థన చేసేది అందరి కొరకు, ఇప్పుడు లేదు కదా. ఒకనాడు మోకరించేదానివి, ఇప్పుడు మోకాలు లేవు. ఒకనాడు చేతులెత్తి కన్నీటితో ప్రార్థించే జీవితం నీది, ఇప్పుడు లేదు నీ జీవితంలో.
ఒక్కసారి నీ ప్రార్థనా జీవితాన్ని మరలా ఏం చేయి, పునర్నిర్మించుకో, కట్టుకో. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం రాగలుగుతాం. పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని ఈ లోకంలో అనుభవించగలుగుతాం కదా. మొదటిది ఏంటి? యేసు ప్రభువులే మనం పరిపూర్ణంగా ఉండాలంటే దేవుని వాక్యం మనం ధ్యానించాలి, మన హృదయంలో ఉండాలి. 2, యామకుడిలో ఉండాలి. 3, సహవాసం. 4, రక్షణలో కొనసాగాలి మంచిగా. 5, మంచి సాక్ష్యం కలిగి ఉంది. 6, wherever you go, you should share the testimony, whatever you have in your life. Just share your testimony. In the past, I was like that. Now, I am in Christ. My life has been changed. చెప్పగలుగు. 6వది ఏంటి? 7వది ప్రేయర్ కదా. ఎక్కువ చేయి. ఇది ఎంతో అవసరం. దేవుడి తలంపు తీర్చి